హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అక్షయ పాత్ర వంటలకు స్వాగతం. ఈరోజు మన రెసిపీ రాయలసీమ, కర్నూలు, కర్ణాటక స్పెషల్ ఒగ్గాని. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా, ఈజీగా, హెవీ ఇంగ్రీడియంట్స్ లేకుండా చేసుకునే అతి సులువైన వంటకం ఈ ఒగ్గాని. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటాం దీన్ని. ముందుగా బొరుగులను నీళ్ళలో ముంచి అద్దుతూ కడిగి ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యిపై ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన వెంటనే అందులో మనం కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత మనం అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, మన రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒకరు కారం ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. అది వాళ్ళ బ్యాలెన్స్డ్గా వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసి కలుపుకుందాం. ఇది కొద్దిగా దోరగా వేగితే సరిపోతుంది. మరీ ఎర్రగా కలర్ మారేంత వరకు వేగవలసిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకుందాము. ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం దీన్ని. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక్క నిమిషం వరకు వేగనిద్దామండి. అలా వేగాక చూద్దాం ఎలా అయిందో ఇది. ఇలా మగ్గిన ఈ మిశ్రమంలో మనం ముందుగా తడిపి కడిగి పెట్టుకున్న బొరుగులను వేద్దాం. ఈ బొరుగులను ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకొని మొత్తంగా కలుపుకుందాం. ఇలా కలుపుతూ ఉంటే దీని స్మెల్ మీ పక్కింటికి వెళుతుందండి. ఖచ్చితంగా వెళుతుంది. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో ఈ ఒగ్గానికి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందండి. అదే 2, 3 ఎల్లిపాయ రెప్పలు వేసుకున్న పుట్నాల పప్పు పౌడర్. ఈ పౌడర్‌ని వేసి పలుకు పలుకుకు, పలుకు అంటే పలుకు పలుకుకు కలపండి. ఇలా కలిపిన ఈ ఒగ్గాని వాసనకే మీకు కడుపు నిండిపోతుందంటే నమ్మండి. ఎంతో రుచికరమైన నా స్టైల్‌లో ఈ ఒగ్గాని మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా మీరు ఒకసారి చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని మనం ఒక 2 నిమిషాలు సన్నని మంట కింద మూత పెట్టి పెట్టేసుకుందాం. చాలా సింపుల్‌గా, హెవీ ఇంగ్రీడియెంట్స్ లేకుండా చాలా సులువుగా చేసుకునే ఈ రెసిపీ బ్యాచిలర్స్ కూడా నేను రికమెండ్ చేస్తాను. పిల్లలైతే లొట్టలేసుకొని తింటారండి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత ఇది ఎలా పొల్లుగా మనకు నచ్చిన విధంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీనిని కర్ణాటకలో మాత్రం బజ్జీ మిర్చితో సహా తింటారండి. బజ్జీ మిర్చి దీని మంచి కాంబినేషన్. ఈసారి నేను ఆ రెసిపీతో మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేయండి. మీకోసం ఎన్నో రకాల వంటలతో నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.